ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం విధి విధానాలు ఇప్పటికే ఖరారు కావడంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా విద్యార్థులకు 15,000 ఆర్థిక సాయం అందనుంది. స్టూడెంట్స్ తల్లి ఖాతాలోనే నగదు జమ చేయనుంది ప్రభుత్వం. ఒకవేళ తల్లి లేకపోతే విద్యార్థి తండ్రి లేదా సహాయకుడి ఖాతాలో నగదు జమ చేస్తారు. 15,000 ఆర్థిక సాయంతో పాటు విద్యార్థులకు కిట్స్ కూడా పంపిణీ చేయనుంది సర్కార్. దీనిపై పాఠశాల విద్యాశాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విద్యార్థి హాజరు శాతం 75% ఉండాలని కండిషన్ పెట్టింది. రేషన్ కార్డులో విద్యార్థి పేరు తప్పనిసరిగా ఉండాలి. అంతేకాదు స్టూడెంట్ ఆధార్ కార్డుతో పాటు కుల ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్థులకిచ్చే కిట్స్ లో పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్, బూట్లు, బెల్టు, సాక్స్లు ఇస్తారు. తల్లి ఆధార్ కార్డు కూడా తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులను కూడా సమర్పించవచ్చు. అకౌంట్ కు సంబంధించిన పాస్బుక్ జిరాక్స్ కూడా సమర్పించాలి.